ఆసారి రాము ఎలాగా బలిజా కాపు జేఏసీ టీవీకి జేఏసీ అంటాం కోనసీమలో సౌత్ ఇండియా కన్వీనర్. ప్రతిసారి 5 రాష్ట్రాలు మీటింగ్లు పెడతాం. మన ప్రాంతానికి కూడా అందరిని పిలుస్తుంటాం మీటింగులకి. మన ఎలక్షన్స్ సందర్భంగా రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాని సందర్భంగా మన జిల్లాలో తిరుగుతున్నాం. దాదాపు రాయలసీమ ఉత్తరాంధ్ర అంతా పూర్తయింది. నేను కొంత జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఆ అభ్యర్థులు ఎక్కడన్నా ఉంటే వాటి గురించి ఇల్లు వస్తున్నాను. మొదటి నుంచి ఉన్న అనుబంధం కొద్దీ ఎవరు మాట్లాడబాకండి. టీడీపీ సంబంధించి నాకున్న పాత పరిచయాలు ఎవరన్నా స్నేహం మీద ఎవరన్నా ఎప్పుడన్నా చెప్తే మాట కలుస్తున్నాం. ఈరోజు నర్సాపురం, భీమవరం ప్రాంతాల్లో మన వాళ్ళందరినీ కలిసాం. బీసీఎస్సీ నాయకులందరితో కూడా కలిపి ఒక ఆత్మీయ సమావేశాల్లాగా ఏర్పాటు చేశాం. ఈరోజు రాజోలు రావడం జరిగింది. రేపు మన ఎస్సీ బీసీ నాయకులు, కాపు నాయకులు అందరం కలిసి జనసేన పార్టీకి అండగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ. ఈరోజు సాయంత్రం మన వాళ్ళు అందరం ఒకసారి పాత పరిచయం అందరం ఒకసారి కలుద్దాం రాము గారు అంటే ఒక గెట్ టుగెదర్ లాగా చాలా సంతోషం. రాజోలు మన మలికీపురం, మళ్ళీ చామరబాబు వచ్చాను ఈ ప్రాంతాలకి. ముందు అన్నిటికంటే ముందు జనసేన పార్టీ అనే పార్టీ పెట్టి 2019 ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు 175 నియోజకవర్గాలు అంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఏమి ఆయన వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఏమి లేవు, ఖర్చు పెట్టలేదు. ఆయన ఏం బలమైన అభ్యర్థులు కూడా ఏం టికెట్లు ఇవ్వలేదు. 175 నియోజకవర్గాలు ఎలక్షన్కి వెళ్తే జనసేన పార్టీ గెలిచింది మీ రాజోలు నియోజకవర్గంలో. రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపించిన మీ రాజోలు ప్రజలందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం. మనందరి పరువు నిలబెట్టారు, పరువు కాపాడారు. చాలా సంతోషం. మీ నియోజకవర్గం అంటే మా అందరి ప్రేమ. రాజోలు దేశంతో పేరు వచ్చింది. జనసేన పార్టీ అంటే రాజోలు ఎమ్మెల్యే. ఇప్పుడు పిఠాపురం కూడా అంతే. మరి పిఠాపురం అదే అంటున్నారు. సార్ మీ దేవుడు అంటే మరి కాకినాడ అని చెప్పేవాళ్ళం సార్, దూరం వాళ్ళకి తెలియదని. ఇప్పుడు పిఠాపురం అని చెప్తున్నాం సార్. అందరూ అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ ఊళ్ళో నిలబడ్డారంట కదా అని అడుగుతున్నారు. మా పిఠాపురం భలే గుర్తింపు వచ్చిందండి. అట్లా మీ రాజోలు ఆ రోజున ఒక ఎమ్మెల్యేని బలంగా గెలిపించి పంపించారు. ఆయన ఎమ్మెల్యేగా దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఆయన ఉండుంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి ఉండేవాడు, రాష్ట్ర నాయకుడికి ఎదిగేవాడు, ఒక గుర్తింపు వచ్చేది. రైట్. ఈ రోజున అందరితో కలవడం చాలా సంతోషం. ఒక 2-3 విషయాలు నేను చెప్పి క్లోజ్ చేస్తాను. సీరియస్ విషయాలు ఏంటంటే, అంబేద్కర్ గారు బలంగా చెప్పిన మాట, ఏ కులాలైతే జాతులైతే అధికారానికి రాజకీయాలకు దూరంగా ఉంటారో వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. అలా అనేక కులాలు వెళ్ళిపోయింది కాలగర్భంలో. ఆ రాజకీయాలకి అధికారానికి మన కాపురం కూడా ఒక విధంగా దూరంగా ఉంటున్నాం. మన జనాభా వచ్చేటికి 20% పైన ఉంటే మనలో రాజకీయంతో ఉండేది 0.5% కూడా ఉండదు. మనలో 1% కాదు, 0.25 కూడా ఉండదు మనలో రాజకీయాలు. ఎవరు పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఎవరు బతుకులు వాళ్ళు. కానీ అతిపెద్ద జాతి కదా. ఇప్పుడు నేను 5 రాష్ట్రాలు చూస్తాను. దక్షిణ భారతదేశంలో యావరేజ్గా లెక్కేస్తే అతిపెద్ద జాతి ఎవరంటే కాపు. తెలంగాణలో ముండూరు కాపు, ఇక్కడ తెలగా బలిజా కాపు, కర్ణాటక బలిజులు, తమిళనాడులో బలిజులు, నాయకర్లు, కేరళలో బలిజ నాయుడు, అతిపెద్ద జాతి. దీంట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు 20% పైన జనాభా, 22-23% జనాభా. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ కులం లేనంత జనాభా. మరి ఇంత జనాభాతో ఏం చేయాలి మనం? సంవత్సరానికి ఒకసారి వనభోజనాలు పెట్టుకొని 50,000 మంది భోజనం చేశారు, గొప్ప చెప్పి అంతేనా? అంతేనా? మనం చేయాల్సిన పని అదేనా? 50,000 మంది చేశారు రామగారు భోజనాలు, 30,000 మంది చేశారు రామగారు భోజనాలు. ఇదేనా మనం చేయాల్సిన పని? కాదు. అతిపెద్ద జాతికి ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటే ఎవరు ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళు పరిపాలన చేయాలి. అమెరికాలో క్రిస్టియనే ప్రధానమంత్రి అవుతాడు, పాకిస్తాన్లో ముస్లిమే అవుతాడు. అంతేగాని వేరు కూడా అవ్వడు. ఎందుకు? అధిక జనాభా వాళ్ళే. ఇక్కడ అత్యధిక జనాభా ఎవరు? కాపు. ముఖ్యమంత్రులు ఎవరు చేస్తున్నారు? రెడ్లు, కమ్మోళ్ళు, ఎవరెవరు చేస్తారు. దీనిలో తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు. ఇక మన వెలమ దూరలు అయితే తెలంగాణ మొత్తం జనాభాలో 1% కూడా 0.5 వాళ్ళైతే
కేసీఆర్ వాళ్ళు అయితే. మరి వాళ్ళలో అంత తక్కువ జనాభాలో నాయకులు పుడుతున్నారు, మనలో ఇంత జనాభాలో నాయకులతో పుట్టట్లేదు. అది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అతిపెద్ద జాతికి ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళే అధికారంలో ఉండాలా, ముఖ్యమంత్రులు చేయాలా, మంత్రులు చేయాలి. అతిపెద్ద జాతిగా మనం ఉన్నాం. మనతో పాటు బీసీ కులాలు ఉన్నారు, ఎస్సీ కులాలు. మనం ఆ రాజ్యాధికారం వైపు అడుగులు వేయట్లా. వేసినా ఎవరిని బలంగా వేస్తుంటే వాడికి సపోర్ట్ చేయట్లా, ఐకమత్యంగా పనిచేయట్లా. దానివల్ల 70 ఏళ్ళైనా మనం ఇక్కడే ఉన్నాం, కదలికలు లేవు. ఎవరో ఒకరి కింద ఊడిగం చేస్తూనే మన జీవితాలు తెల్లారు. మేము ఇదే కష్టం ఆ రోజు ప్రజారాజ్య పార్టీ కాంగ్రెస్తో వచ్చిన వాళ్ళం. ప్రజారాజ్య పార్టీకి పడ్డ కష్టం కానివ్వండి. ప్రజారాజ్యంలో నీ టూర్ కమిటీ మెంబర్ని చిరంజీవి గారు మీ ప్రాంతాల నుంచి వచ్చాను నేను. ఆయన మనిషి అయితే ఆయన నేడం టూర్ కమిటీ మెంబర్గా ఉన్నాను. ఆయన స్టేట్ సెక్రటరీ, తిరుపతి ఎమ్మెల్యే ఉంటే ఇన్ఛార్జ్. ఆయన పార్టీ తీసేసినప్పటికీ నా మనసు బాధేసి నేను మా కులం రోడ్డు ఎక్కి పనిచేసింది సార్. రోడ్డు మొక్కబాల పడ్డాం అందరం. మేము కొంచెం మా ఊరిని బాగు చేసుకోవడానికి వెళ్తున్నాలేండి, నేను రాలేమని చెప్పి బయటకు వచ్చేసాను. మళ్ళీ జనసేన పవన్ కళ్యాణ్ గారు అడిగితే అప్పటి నుంచి ఇప్పుడు దా పనిచేస్తాను. ఈ చాకిరి ఈ కష్టం మీద వేరే పార్టీతో పడితే నాకు రాదా? నాకు కావాల్సిన ఎమ్మెల్యేలు రావా, మంత్రి పదవులు రావా, గుర్తింపు రాదా? ఎందుకు పట్టుకుని వేలాడుతున్నాం? రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మంత్రులు లేక కాదు, 70 ఏళ్ళ నుంచి. ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఎవడు కూర్చుంటాడో అది కీలకం. ఎవడైతే పార్టీ అధ్యక్షుడు ఉండి పార్టీని నడుపుతాడో వాడికి కీలకం. అర్థమైందండి? విక్రమారావు గారు పెట్టారు టీడీపీ పార్టీ. ఈ రోజున కమ్మ సామాజిక వర్గం 2% జనాభా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు అద్భుతమైన స్థానాల్లోకి. అధికారం అంటే అది. అంతేగాని మాకు 20 ఎమ్మెల్యేలు ఉన్నామండి, 4 మంత్రులు ఉన్నామండి. ఇప్పుడు ఉన్నారు మంత్రులు. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరికిద్దాం చూడండి, వెళ్ళి దొరికిద్దామా. వత్స సత్యనారాయణ మనం 15 రోజులు కూర్చున్నాడు విజయవాడలో. జగన్మోహన్ రెడ్డికి కలుగుతాం, ఇవ్వలే అపాయింట్మెంట్. మన సేవింగ్ చెప్తున్నాడు, నాకు తండ్రి లాంటి. ఇక అదేందో ఈ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు నటించడం చేత కావట్లా. జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన నటనా చాతుర్యం ఆయనకే ఉంది. ఆయనకు మాత్రం అవార్డు ఇప్పించారు. అబ్బాయి దాదాసాహెబ్ పాల్కే అవార్డు అవి ఉంటాయి సినిమా వాళ్ళకి, అలాంటి అవార్డు ఆయనకి ఇప్పించారు. అద్భుతం. పెత్తందారులకి పేదోళ్ళకి ఇద్దాం అంటాడు. నేను వెనక్కి చూసి ఇక్కడ పెత్తందారులు ఎవరు, పేదోళ్ళు ఎవరు రా బాబు? 1000 కోట్లు ఉన్నోడు ఎవరు, పేదోడు ఎవరు నాకు అర్థం కాదు. అది ఎట్లా ఇచ్చేది రకరకాలుగా ఉంటుంటారు. ఆ రాజ్యాధికారం అందుకోవాలా, ఎమ్మెల్యేలు మంత్రులు కాదు. అందుకనే ఆ రోజు ప్రజారాజ్యం పనిచేసి పెట్టాం. తర్వాత జనసేన పార్టీ పనిచేసాం. ఆ వేదిక బీజేపీ వచ్చి మీకు కాపులకు అవకాశాలు ఇస్తారు, రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చారు, బీజేపీకి పనిచేసి. మన తెలంగాణలో బీసీకి ముఖ్యమంత్రి ఇస్తారు, మనకు ముందు కాపు బీసీలు అక్కడ బీసీలు ముఖ్యమంత్రి ఇస్తాం. అట్లా ఆ రాజ్యాధికారం అందుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ రాజ్యాధికారం అందుకోవడానికి ఎవరు నాయకత్వం వచ్చి పనిచేస్తున్నప్పుడు మనం సహకరించాలి. అంటే ఛత్రపతి శివాజీ అనేక దెబ్బలు, ఒడిదుడుకులు, చాలా ఇబ్బందులు పడి ఆ రోజు హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశారు. ఆయన ఒక్కడు చేయలా, కొన్ని 100,000 మంది ఆయన చుట్టూ ఉండి పనిచేసి ఆయన కాపాడుకోబట్టి ఆయన ఆ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయగలిగారు. జీవితాలు త్యాగాలు చేస్తారు. అంటే ఒక నాయకుడు వచ్చినప్పుడు మనందరం అట్లా అండగా ఉండి కాపాడాలి, అండగా ఉండి పక్కన నిలబడాలి. జగన్మోహన్ రెడ్డి కోసం రెడ్డి సామాజిక వర్గం మొత్తం రోడ్డెక్కి, రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు మీ రాజ్యంలో కూడా రెడ్లు పంచుతున్నారు అన్నారు, డబ్బులు రోడ్డెక్కి అసలు ఒంటి మీద బట్టలు లేవో చూసుకోకుండా చాకిరీ చేశారు జగన్మోహన్ రెడ్డి. రెడ్లు మనం ఎంతవరకు నిలబడ్డాం, మన నుంచి వచ్చిన నాయకులు. ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయాలు. రేపు ఎలక్షన్ వస్తుంది. జనసేన పార్టీ మన ప్రాంతాలకు నిలబడింది. కొన్నిసార్లు జనసేన పార్టీ నుంచి మీరు గెలిపించారు. ఈసారి పొత్తులో జనసేన పార్టీకే టికెట్ ఇచ్చారు. కాబట్టి మీరందరూ ఒక మాట మీద ఉండి కాపులతో పాటు బీసీ ఎస్సీ కులాలని దగ్గర తీసుకు. మన కాపులు ఒకటి ఉంది, మనసులో ఏముండదు కానీ ఆవేశం ఎక్కువ, కోపం వస్తే తిడతాం. ఇవన్నీ కొన్ని బలహీనతలు ఉన్నాయి. వీటినే బూచిగా చూపిస్తారు బయట. అబ్బో కాపులు కొడతారండి జనాన్ని. పక్కలోనే కడుపులోనే విషయం ఉంటుంది, పైకి మాత్రం అవుతూ మాట్లాడతారు. మనకేం లోపలే ఉండదు కానీ పైకి గట్టిగా కేకలు పెట్టేస్తాం. దానివల్ల పక్కన వాళ్ళు దూరం అయిపోతుంటారు. నేను ప్రజారాజ్యప్పుడు విన్నా, రచ్చబండ దగ్గర కూర్చుని కూడా అంటాడు, రే ఈ కాపుల్ని ఇప్పుడే తట్టుకోలేకపోతున్నారా, రేపు వీళ్ళు అధికారంలోకి వస్తే మీరు ఊర్లో ఉంటారా
మీరు కాపురాలు చేసుకోవాలి, కాపురాలు చేస్తారా మీరు, ఊళ్ళు వదిలిపెట్టి పారిపోవడం వేరా. అలాగనే ఈ బీసీఎస్సీ కులాల భయం ఏర్పడిపోయింది. ప్రజారాజ్యం అరాచకం, దుర్మార్గం. ఇట్లా అంటే అధికారం అనుభవించిన వాళ్ళు అధికారం పోద్దేమని భయం, నిద్రపోతున్న సింహం ఈ కులం. మన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎవరు పోరాడారు? మనమే పోరాడారు. ఒక్కబడేసి ఎవరు పోరాడారు? మనమే పోరాడారు. నిద్రపోతున్న సింహం, ఈ ఎక్కడ ఈ సింహం లేచి భయం అందరూ. కాబట్టి మీరు బీసీఎస్సీ కులాలతో కొంచెం లౌక్యంగా ఉంటాం, వాళ్ళతో మంచిగా ఉంటాం. వాళ్ళకి కష్టాలు బాధలుంటే వాళ్ళ చేతనే సహాయం వాళ్ళ చేయడం. ఆల్రెడీ వాళ్ళతో బాగుండేది మనమే. వాళ్ళ జాతర దగ్గర తీసుకోవటం, ఇలాంటి పనులు చేయండి. రేపు మన ఇక్కడ ఎలక్షన్ మాత్రం కొంచెం గట్టిగా ఈ డబ్బులు పంపిణీ కార్యక్రమాలు ఇవి కరెక్ట్ కాదు. అవతల పార్టీలు 100 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాయి. ఇట్లా అది కరెక్ట్ కాదు. డబ్బులు ప్రలోభాలకు లొంగద్దు. మీ ముఖ్యంగా కాపుల్ని తిండి లేకపోయినా పర్వాలేదు కానీ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకోదు ఈ జాతి. ఆ పౌరుషం ఇంకా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. 1000-2000 రూపాయలకి మన జీవితాలు, మన కులాన్ని తాకట్టు పెట్టద్దు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కాపులు దేవుందులే అమ్ముడుపోతారులే అని అంటారు. ఆ మాట రానివ్వదు, కులానికి ఆ మాట రానివ్వకండి. అందరూ కూడా రేపు ఎలక్షన్స్లో గట్టిగా పార్టిసిపేట్ చేయండి. జనసేన పార్టీ గతంలో గెలిపించి ఈ కులం యొక్క మనందరి యొక్క గౌరవ మర్యాద నిలబెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా మీ నియోజకవర్గం వాళ్ళు. ఈసారి కూడా అదే గౌరవాన్ని మన జనసేన పార్టీ గెలిపించి అదే గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పని మనం కోరుతూ, మన రాజుల్లో ఉన్న మన వాళ్ళందరూ కూడా అందరిని అడిగామని చెప్పండి, పేరున అందరిని అడిగామని చెప్పండి. మళ్ళీ వస్తాం, మీ ప్రాంతాలకు మళ్ళీ వస్తాం, అందరం కలిసి పని చేద్దాం. మనలో ఉన్న బలహీనతలు చిన్నవి, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు చిన్నవి కొన్ని ఉన్నాయి. మీకు ఒకటే చెప్తున్నా, కలియుగంలో వేరే దేవుడు లేడు. కలిసి ఉండడమే దేవుడు, ఐకమత్యమే దేవుడు. ఎవరైతే కలిసి ఉన్నారో వాళ్ళు బాగుపడతారు. ఈర్ష్య, అసూయ మానేయండి. అందరూ అన్నదమ్ములు ఉంది, బయట ఎవరు లేడు. మన ఇంట్లో అందరం అనుకోవాలి. ఒకడు బాగుంటే ఇంకోటి ఏడవడం కరెక్ట్ కాదు. అందరం కలిసి ఉందాం, ఒకరికి ఇబ్బంది ఉంది కొన్ని సహాయం చేద్దాం, ఐకమత్యంగా ఉందాం, రాజ్యాధికారం వైపు అడుగులేద్దాం. ఎక్కువ మంది మన వాళ్ళు రాజకీయాల్లో ఉంచే ప్రయత్నం చేయండి. ఎవరో రాజకీయాల్లో మనం కష్టపడుతుంటే ప్రోత్సహించండి, వాళ్ళకి అండగా ఉండండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ వేటి కదా కానీ పిల్లల్ని బాగా చదివిపించండి. చదువులే కాపాడతాయి, జీవితాలు కాపాడతాయి. వ్యాపారాలు చేసుకుని ఏది చేసుకున్నా డబ్బులు ప్రతి రూపాయి పొదుపు చేసుకోవటం. ఆ నెలకెళ్ళి వారంకెళ్ళి మాంసం కొనుక్కొస్తాం, 1000 రూపాయలు ఖర్చు పెట్టాలా? ఆ 1000 రూపాయలు పక్కన పెట్టుకుని ఉపయోగపడదు దీనికైనా. ఇట్లా ప్రతిదీ లెక్కేసుకో, ప్రతి రూపాయి లెక్కేసుకుని జీవితంలో ఖర్చు పెట్టుకోవాలని. పిల్లల్ని క్రమశిక్షణగా పెంచడం, చెడు అలవాటు దూరం ఉంచడం. మనం కూడా కొన్ని కోపతాపాలకి, కొన్ని అలవాట్లకి జాగ్రత్తగా దూరం ఉంటాం. దేవుడు భక్తి, సమాజానికి కొంత సేవా కార్యక్రమాలు చేయటం, క్రమశిక్షణ కలిగిన జీవితం ఉండటం. ఇట్లా కాపు మన పెద్దలు చాలా గౌరవప్రదంగా బతికిన జాతి కాపు జాతి. అంటే కాపు అంటే కాపాడతాడు, కులం కాదని కాపాడతారు. కాపు అంటే నాయుడు అంటే నాయకుడు నుంచి నాయుడు వచ్చింది, నాయుడు అని వచ్చింది నాయకుడి నుంచి. నడిపించేవాడను నాయుడు అంటే నడిపించేవాడని, సమాజాన్ని నడిపించేవాడు. ఆ టైటిల్ మందే, మన కాపుల్ని, వేరే కులాది కాదు, మనకే టైటిల్. మనం కృష్ణదేవరాయలు మనోళ్ళు బ్యానర్లు వేస్తాం పెడుతుంటారు, రకాల కృష్ణదేవరాయల ఫోటో, ఎవరెవరు ఫోటోలు, పెద్దోళ్ళ ఫోటోలు పెడుతుంటారు. మరి వాళ్ళ గౌరవం పెంచినట్టుగా బతకడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎట్టబడతాలో వచ్చిన జాతి కాదు, గౌరవప్రదంగా వచ్చిన జాతి. ఇప్పుడంటే ఆస్తులు పోయి పడేయం కానీ గౌరవప్రదంగా వచ్చిన జాతి. దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసిన కులం, హిందూ మతాన్ని, ధర్మాన్ని కాపాడిన కులం ఇది. తమిళనాడు మీరు ఏ ప్రాంతాలకు వెళ్ళినా, ఏ గుళ్ళకి వెళ్ళినా ఆ గుళ్ళలో స్తంభాల మీద విగ్రహాలు ఉంటాయి. ఎవరైతే నాయకుల దగ్గర నాయకర్ రాజులు అండి అంటారు. నాయకర్ రాజులు అంటే మన వాళ్ళు, బలిజీ నాయకుల వాళ్ళు, మన కులపోల విగ్రహాలు ఉంటాయి. వాళ్ళే అక్కడ దేవాలయాలు కాపాడి, అక్కడ ధర్మాన్ని కాపాడిన వాళ్ళు. ఆ తమిళనాడు కానీ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఆ జాతి మంది. ఒక ఎక్కడ పోయిన ఒక గౌరవం ఉంది. తమిళనాడు, భారతదేశం అంతా బీసీ రిజర్వేషన్స్ రాజ్యాంగంలో రాయించింది ఎవరైతే పెరియార్ రామస్వామి నాయకర్. ఆ పెరియార్ రామస్వామి నాయకర్ ఎవరంటే మన కాపు. తమిళనాడులో ఏదైనా ఊర్లో గుడి ఉంటుందో లేదో తెలియదు, గాంధీ గారి విగ్రహం ఉంటుందో తెలియదు కానీ పెరియార్ రామస్వామి నాయకుడు విగ్రహం ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా. గెడ్డం పెరిగి ముసలాయి కలవలు పెట్టుకుంటాడు, కర్ర పట్టుకుని. ప్రతి గ్రామంలో ఆయన విగ్రహం ఉండాల్సిందే. ఈ రోజు అక్కడ బీసీ కులపోస్తులు తమిళనాడు రాజ్యాధికారం అనుభవిస్తున్నారంటే ఆ పెరియార్ రామస్వామి నాయకుడు గొప్పతనం. ఎవరయ్యేవాడంటే మనం. ఇట్లా మన కులం నుంచి చాలా అద్భుతమైన గొప్ప వాళ్ళు, మహానుభావులు. సార్ పూర్వ వెంకటరెడ్డి నాయుడు, మీ ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి. ఆయన బ్రిటిష్ గవర్నమెంట్లోనే తమిళనాడు, ఆంధ్రాకి ముఖ్యమంత్రి, గవర్నర్ చేశాడు. మీకు ఎవరికైనా తెలుసా విషయం? ప్రపంచం కళ్ళు తెరక ముందే మనం కళ్ళు తెరుస్తాం.
వాళ్ళందరూ కలుగు తీసేడు మనం నిద్రపోతాం. ఇది మన జాతి యొక్క గొప్పతనం. ఆరంభ స్వరత్వం. ముందు మనమే ఉంటాం అన్నిటికి, తర్వాత కనపడతాం. ఇది వచ్చి కొన్ని బాధలు ఉన్నాయి మనకి. అన్ని మార్చుకుందాం. మళ్ళీ మన పాత గొప్పతనాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. గౌరవప్రదంగా బతుకుదాం. పక్కనున్న కులాలను వాళ్ళందరికీ కూడా ఆదరిద్దాం. వాళ్ళకి మనం బాగుండి వాళ్ళకు కూడా చేతనైన సహాయం చేద్దాం. మన పెద్దలు మనకి ఇచ్చిన ఒక గౌరవం, గుర్తింపు, చరిత్రని, ఆ మర్యాదని ముందుకు తీసుకెళ్దాం. 70 ఏళ్ళ అధికారం కోల్పోయాం. ఈ పేద కులాలను కలుపుకొని రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ రాజ్యాధికారం సాధించే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా మనకు అవకాశాలు ఇస్తుంది. కన్నా లక్ష్మణ్ సోమవీరాజుకి ఇచ్చింది, అక్కడ లక్ష్మణ్ గారు బండి సంజయ్కి ఇచ్చింది. 4వ స్థానం ఉన్న బీజేపీని 2వ స్థానం తీసుకొచ్చాడు బండి సంజయ్, మనోడే, మన కులపోడు. ఈరోజు తెలంగాణ బండి సంజయ్ టెర్రర్ మనోడు. అట్లా మనలో మంచి నాయకత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. అదే ఆ గౌరవాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్దాం. రేపు ఎలక్షన్స్ లో రాజోలు నియోజకవర్గం మనందరి యొక్క గౌరవం మర్యాద నిలబెట్టాలని. థ్యాంక్ యూ. నాయకత్వం